మనందరికీ నచ్చిన మనందరం అభిమానించే హంబుల్, సింపుల్, సూపర్ ఫెంటాస్టిక్, మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ స్టార్. అమ్మో అయ్యో తిహార్ జైలులో కోర్టు ఆదేశాల ప్రకారం సౌకర్యాలు కల్పించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఈ మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని వసతులు ఏర్పాటు చేయాలని జైలు అధికారులు ట్రయల్ కోర్టును అభ్యర్థించారు. ఈడీ దూకుడు పెంచింది. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసింది. ఏంట్రే మొరటి పనులు? నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోవడంతో ఈడీ కేజ్రీవాల్ ఇంటికెళ్లింది. నాకు ప్రైజ్లన్నా సర్ప్రైజ్లన్నా అసహ్యం. ముందు చెప్తే మాకు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి, అవి చేసుకుంటాం కదా. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను ప్రవేశపెట్టనుంది ఈడీ. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే వారంతో వెళ్లిన ఈడీ అధికారుల బృందం ఆయన్ను 2 గంటలకు పైగా ప్రశ్నించింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డు చేసింది. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసింది. తెలుసు రారా వీపేంటి గౌరవం లేకుండా. రారా అంటే రారా అని కాదండి, రారా స్వామి రారా అందులో రారా అన్నమాట. ఓహో పూచిపుడి రారా అన్నమాట. ఇప్పుడు సమ్మగా ఉంది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారు అని ఈడీ నోట్లో పేర్కొంది. సైలు బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే సోమన్ బాబు అనుకున్నావా? టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ లతో కలిసి కుట్రకు తెరతీశారని వివరించింది. మీరంతా ఒకటేనా? అవును బే, మేమంతా సోషల్ వర్కర్స్. అరెస్టుకు ముందే ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఏడు బాబా ఇది డేలక్స్ రూమ్ అన్నా? ఏ నచ్చలేదా? దీనికన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వార్డు నయం. తిహార్ జైలులో కోర్టు ఆదేశాల ప్రకారం సౌకర్యాలు కల్పించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అటాచ్డ్ బాత్ లేదు, గోడకు సున్నం లేదు, సీలింగ్ కి ఫ్యాన్ లేదు. రెగ్యులర్ కస్టమర్స్ కి ఇలాంటి రూమ్ ఇస్తే అసలు రావడానికి ఇంట్రెస్ట్ ఏముంటది? అలాంటి సీనియర్ దొంగలకి ఇలాంటి రూమ్ ఇస్తే ఇంకా జూనియర్ దొంగల పరిస్థితి ఏంటి? అవ్వా ఈ విషయం ఇంకో దొంగలకి ఎవరికైనా తెలిస్తే ఈ జైల్లోకి అడుగు పెడతాడా? ఎవరో సంగతి మనకెందుకు, మనమే రాం. తిహార్ జైలులో కోర్టు ఆదేశాల ప్రకారం సౌకర్యాలు కల్పించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగరా? ఈసారికి అడ్జస్ట్ అవ్వండి. ఎలా అవ్వమంటారండి? ఒక ఏసీ లేదు, ఒక టీవీ లేదు, ఒక వీసీఆర్ లేదు. తిహార్ జైలులో కోర్టు ఆదేశాల ప్రకారం సౌకర్యాలు కల్పించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఎలా ఉండమంటారండి? ఉండకపోతే పండి. మీరు పొమ్మంటే మీ ఊసలు పట్టుకుని ఆడటానికి మాకు సిగ్గుచరం లేదనుకున్నారా? మేం తినేది దొంగ సొమ్మే, మాకు ఉంటది పౌరుషం. కవిత హస్తం అని కనీసం క్వశ్చన్ మార్క్ కూడా పెట్టలే మీరు. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. దాంతోనే ఏమవుతుంది, మీలాంటి వాళ్ళు కూడా ఇటువంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలకు ఊతమిస్తే ఇక ఈ దేశంలో డెమోక్రసీ అనేది చచ్చిపోతుంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు? అటు చూడు బే. ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అనవసరంగా ఆధారాలు లేనటువంటి ఆరోపణలకు ఊతమిస్తే ఇక ఈ దేశంలో డెమోక్రసీ అనేది చచ్చిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు, నువ్వు చెప్పాక నేను చెప్తా. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. నేను మా నాన్న మాట్లాడుకున్నది ఏదో మీరు విన్నట్టుగా కేసీఆర్ కవితను మందలించిన కేసీఆర్ అని ఇంకోటి వేశారు మీరు. అది నిజం సార్, ఒక్క కూడా రాలేదు కదా. అది ఎంత అన్యాయం అంకుల్. అందులో తప్పే ఉంది. నాన్న నిన్ను మందలించడం అన్యాయమా, రాయడం అన్యాయమా? అసలు మా నాన్న మందలించిండా, మేము మాట్లాడుకున్నామా లేదా మీకెట్లా తెలిసిందని నేను అడుగు. అదే జర్నలిజం అంటే. ఇంటెలిజెంట్ ఫెలో. అది తప్పు అంకుల్. ఎట్లా తప్పు 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 తప్పు. కేసీఆర్ ఎవరి దగ్గర అన్నాడు, ఏమన్నాడు నాకు తెలుసు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఒకవేళ ఏదైనా ఇష్యూలో ఏదైనా ఏజెన్సీ, సిబిఐఓ, ఈడీఓ, వాడో వీడో ఏదైనా చెయ్యాలని అనుకుంటే వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే. రేపు సిబిఐ వాళ్ళు ఫాలోడ్ బై ఈడీ నోటీసులు ఇచ్చింది అనుకో కవితకి. ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. ఏమవుతుంది సార్? ఏమవుతుందా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక సిస్టమ్ లో అయ్యేదే ఉంది. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే
మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? కవిత, నువ్వు గౌన్లు వేసుకుని ముక్కు తుడుచుకుంటూ తిరిగిన రోజుల్లోనే మేము జర్నలిజంలోకి వచ్చినాండి. 100% కరెక్ట్ అండి. కరెక్టే, అంతా చిన్న పిల్లవు అప్పుడు నువ్వు కరెక్టే. కదా. నువ్వు డైరెక్ట్గా అడిగితే చెప్పవనుకో రిపోర్టర్కి, రైట్. నేనైతే ఏం చేస్తాను తెలుసా, అంటే మేము అనుసరించిన జర్నలిజం, నీకు అత్యంత సన్నిహితులు ఎవరో వాళ్ళతో ఫోన్ చేస్తాం, వాళ్లే కదా అని చెప్పి నువ్వు కొన్ని ఒకటో రెండో వదులుతావు. ఆ దగ్గర నుంచి మాకు వస్తాయి ఇట్లా. టార్గెట్ కాదు అక్కడ, అసలు ఇన్సిడెంటల్ గా నువ్వు కాదు టార్గెట్. టార్గెట్ కేసీఆర్ గారే అవుట్ రైట్ గా. భారతీయ జనతా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? కేసీఆర్ నాకు టార్గెట్ అయితే నాకు ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ చేసేది నిన్నే. టిఆర్ఎస్ వేరు, తెలంగాణ వేరు. కవిత, తెలంగాణ మీకు కాదు, తెలంగాణ వేరు, టిఆర్ఎస్ వేరు. టిఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అంటే నోరు పడిపోయిందా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన